త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా అవతరించిన జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం ఈ నెల 27వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు కొరిటాల శివ. ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకొని అత్యంత కసిగా ఆయన ఈ సినిమాను రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న దేవరపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా తొలి ఇండియన్ సినిమాగా అరుదైన రికార్డును నెలకొల్పింది. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలతో ఇప్పటికే రికార్డులను బద్దలు కొడుతున్న ఈ చిత్రం తాజాగా మరో భారీ ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవలే విశ్వవ్యాప్తంగా ఈ సినిమా టికెట్లను అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. టికెట్లన్నీ హాట్ కేకులా అమ్ముడవుతున్నాయి. సినిమా విడుదలవడానికి ముందే ఓవర్సీస్ లో ప్రీ సేల్ బుకింగ్స్ తో $1 మిలియన్ మార్కును అందుకుంది. ఉత్తర అమెరికా బాక్సాఫీస్ చరిత్రలో అత్యంత వేగంగా ప్రీసేల్ ద్వారా $1 మిలియన్ మార్కును చేరుకున్న సినిమాగా రికార్డును నెలకొల్పింది. ఈ రికార్డుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దేవర ట్రైలర్ ఈ రోజు విడుదల కానుంది. ఇది విడుదల కావడానికి ముందే దేవర రికార్డులను నెలకొల్పడాన్ని చూస్తుంటే ట్రైలర్ విడుదలైన తర్వాత మరిన్ని రికార్డులు నెలకొల్పడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ట్రైలర్ ఏ మాత్రం ఆసక్తిని, అంచనాలను రేకెత్తించినా దేవర రికార్డులకు కొదువే ఉండదు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ జరుగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దాదాపు 6 సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి సోలో హీరోగా సినిమా వస్తుండటంతో అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.